అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య అనపర్తిలో మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక భారీ దోపిడీ జరిగింది. దానిపైన ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రజల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడానికే ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం. అనపర్తిలో కార్తీక దీపోత్సవం అని పేరు చెప్పి సుమారు 1 కోటి రూపాయల వరకు వివిధ వర్గాల నుంచి వివిధ వ్యాపారస్తుల నుంచి కూడా ఎమ్మెల్యే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక మీడియా వ్యక్తుల్ని పంపించి సుమారు 1 కోటి రూపాయల వరకు కూడా వసూలు చేయించడం జరిగింది. మరి దానికైన ఖర్చు ఎంతో అక్కడ నుండి ప్రజలకు తెలుసు, అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు, భక్తులకి తెలుసు. 1 కోటి రూపాయల వరకు కూడా కలెక్ట్ చేసి మీడియాలో వీరి పేరున విపరీతమైన పబ్లిసిటీ చేయించుకున్నారు. ఆ ఖర్చు అంతా కూడా స్థానిక నుండి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల నుంచి కలెక్ట్ చేసింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పారిశ్రామికవేత్తల నుంచి, వ్యాపారస్తుల నుంచి ఓకే, కలెక్ట్ చేస్తే కలెక్ట్ చేయి ఉండొచ్చు. ముఖ్యంగా రైతులకు ఏ రకంగా ద్రోహం చేశాడంటే ఎమ్మెల్యే, ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేయించి దాంతో ఈ రోజున ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ 1450 రూపాయలకి ధాన్యం కొన్నా కూడా ఏ మిల్లర్ని కూడా తను అడగలేకపోతున్నాడు. ఏ రకంగా కంట్రోల్ చేయగలడు? వాళ్ళ దగ్గరే చందా తెచ్చుకొని వాళ్ళతోటే మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తన వర్గానికి సంబంధించిన వ్యక్తే మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటే. మరి ఈ రోజున ఆ 1450కి తప్ప ఎక్కువకి ఎందుకు కొనట్లేదు రైస్ మిల్లర్స్? వాళ్ళని ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? కారణం వాళ్ళ దగ్గర మరి ఏమైతే కార్తీక దీపోత్సవం ఉందో మన కలెక్షన్కి ఇంకొక కలెక్షన్ చేశాడు కాబట్టే ఈ రోజున వాళ్ళని ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేను ఒకటే సూటుగా అడుగుతున్నా, మరి సుమారు 1800 వరకు ధాన్యం మరి సిఎంఆర్ ద్వారా కొంటే రైతులకు వస్తుంది. కానీ ఈ రోజున 14 నుంచి 1450 రూపాయల కంటే కూడా ఎక్కువ రైస్ మిల్లర్స్ కొంటలేదు. ఈ డబ్బు ఎవరి చేతికి వెళ్ళిందండి? ఎక్కడి చేతులు మారినాయండి? ఎమ్మెల్యే గారు చెప్పండి మీరే. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ చేత ఫండ్స్ తీసుకుంటంతో నువ్వేం మాట్లాడలేకపోతున్నావు? అంటే నీ ధన దాహానికి, కేవలం నీ ధన దాహానికి వేలాది మంది రైతులను బలి చేసావు అనపర్తి నియోజకవర్గంలో. ఈ రోజున ఈ రైతులు బలయ్యారంటే కారణం నీ ధనదాహం వల్ల. అంతకే కావాలంటే ఎకరానికి ఇంతని వాళ్ళే రైతులు ఇచ్చేసుకుందరు కదా. వాళ్ళకి ఇప్పుడు తీరని నష్టం జరుగుతుంది, అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళే ఎకరానికి ఇంత నీకే పడేద్దరు కదా. కానీ నువ్వు వాళ్ళందరి దగ్గర కూడా కలెక్ట్ చేస్తే చెడ్డ వస్తుందన్న ఉద్దేశంతో ఏకంగా రైస్ మిల్లర్స్ తోటి నువ్వు బేరం కుదుర్చుకున్నావు. దాంతో నష్టపోయేది రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు. ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒకవైపునేమో పెట్టుబడి ఎక్కువైపోయి ఈ రోజున ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళుంటే వాళ్ళు చివరికి అయిన కాడికి అమ్ముకోవాలి, అయిన కాడికి ఏ రేట్ వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మరి రామకృష్ణారెడ్డి ఒకప్పుడు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అంటే తాటెత్తున పైకి లేచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ రోజున వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్ కలెక్ట్ చేయించేదానికి మరి నీ సమక్షంలోనే వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేశావు. అంటే నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, అధికార పక్షంలోకి రాబోతులకు ఇంకొకటి. మెయిన్ మీరు ఒక కలెక్షన్ కింగ్ గారు కాబట్టి కలెక్షన్ వస్తే ఎవరైనా ఒకటే, మనం విమర్శించిన వాళ్ళు అన్నా ఒకటే, ఎవరైనా ఒకటే. చూసాం గతంలో కేపీఆర్ ఉద్యమం అప్పుడు కూడా నువ్వు ఏ రకంగా చేసావో, ఏ రకంగా నీపైన కేసులు లేకుండా ఏ రకంగా కలెక్షన్ చేసుకున్నావో అది ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు, నీ ఆత్మకు తెలుసు. అదేవిధంగా
ఈ రోజున కోటి దీపోత్సవం పేరుతోటి రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మరి అమౌంట్ ఏమైతే ఉందో దానివల్ల నియోజకవర్గ రైతులందరినీ కూడా క్షోభ పెట్టుతున్నావే ఈ రోజున సరైన మద్దతు ధర లేక. ఏది ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు చేయకు, రైతులు పొట్టకొట్టొద్దు. అసలే గిట్టుబాటు ధర లేకుండా ఖర్చులు పెరిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా కౌలుదారులు ఈ రోజున వాళ్ళందరి కడుపు కొట్టి నీ కడుపు నింపుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఈ రోజున కార్తీక దీపోత్సవం పేరు చెప్పి ఎన్ని లక్షలు నువ్వు వెనక వేసుకున్నావు, ఎన్ని లక్షలు వెనకేసుకున్నావు. అందుగురించే నువ్వు చేసిన ఆ కార్యక్రమానికి కూడా సగం పైగా కుర్చీలే ఖాళీగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళే చెప్పారు సగం పైగా కుర్చీలు వేసిందే తక్కువ, అందులో సగం పైన కుర్చీలే ఖాళీగా ఉన్నాయి. అంటే నీ మీద కూడా నమ్మకం లేదు, నువ్వు అంత సిన్సియర్గా చేస్తావన్న నమ్మకం లేదు కాబట్టి భక్తులు కూడా ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదు. సరే, భక్తులు అటెండ్ అవ్వకపోయినా అది తర్వాత విషయం. రైతుల్ని పేదవారిని మాత్రం ఈ రకంగా నువ్వు నీ పదవిని అడ్డం పెట్టుకుని నీ ధనదాహం నీ కక్కుర్తోటి వాళ్ళకి అన్యాయం చెయ్యొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.